కీర్తనల గ్రంథం 52వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయు. ఇదిగో, దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. అందరం కలిసి చదువుతున్నాండి. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుడి వాక్యము మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి బలపరితము చేయనుగాక. కూర్చున్నాం, అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 52వ కీర్తన. మనం గడిచిన వారాల్లో 40వ కీర్తన దగ్గర నుంచి మొదలు పెట్టాం. 41, 42, తర్వాత 3వ కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన, తర్వాత 9వ కీర్తన మనం ధ్యానించుకుంటాం. ఎందుకు అలా వరుస లేకుండా ధ్యానించామంటే, నేను చెప్పిన కీర్తనలన్నీ దావీదు కుమారుడైన అబ్షాలోము తన తండ్రిని తరుముతున్నప్పుడు దావీదు వ్రాసిన కీర్తనలు అవన్నీ. అయితే ఈ 52వ కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. 52వ కీర్తన పైన చిన్నక్షరాలతో కొన్ని మాటలు చదువుతాం. ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి దావీదు వచ్చి ఉన్నాడని దావీదు రచించిన దైవ ధ్యానము. దావీదును సౌలు తరుముతున్నాడు, పరిగెడుతున్నాడు. ఆయన అంటాడు, గుబ్బవలే నాకు రెక్కలున్న ఎడల నేను పారిపోదులే అన్న స్థాయిలో పక్షిలా పరిగెడతా ప్రాణానికి సుఖం లేకుండా ఇటు చచ్చిపోలేడు, బ్రతకలేడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అనుకుంటాడు, శత్రురాజు అయిన ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోతే మంచిది, ఈ సౌలుదార్ రాజు దగ్గర ఉంటే ఏదో రకంగా మనల్ని చంపేస్తాడు. అప్పటికే 16 ప్రయత్నాలు చేశాడు. ఎవరు? సౌలు దావీదుని చంపేద్దాం 16. ఇది 17వ ప్రయత్నం. అనుకుని నోబు దేశంలో ఉన్న ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నోబు దేశంలో ఉండేది, నోబు ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర అహీమెలెకు అని ప్రధాన యాజకుడు, అంటే పెద్ద పాస్టర్ గారు, అక్కడ సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన ఏలీ వంశానికి చెందినవాడు. ఈ దావీదు రావటం చూసి అహీమెలెకు అనుకుంటాడు, ఎందుకు నా దగ్గరికి వస్తున్నాడు, ఇతను వచ్చాడు అని అంటే సౌలు వస్తాడు. సౌలు వచ్చిన తర్వాత ఇతను నా దగ్గర ప్రత్యక్ష గుడారంలో ఇతనికి ఆశ్రయం ఇస్తే సౌలు నన్ను కూడా చంపేస్తాడు, నా ప్రాణం నొప్పేస్తుంది, ఎందుకు ఇతను దావీదుకి వస్తున్నాడని చెప్పి అయిష్టంగానే, లోపల అయిష్టంగానే ఉంటుంది, పైకి మాత్రం ఆ 2 దావీదు గారిని చెప్తాడు. చెప్పిన తరువాత ఈ దావీదు రావడం, అహీమెలెకు వెల్కమ్ చెప్పడం, ఇదంతా దోయగు అనేవాడు చూస్తాం. అక్కడ ఉంది కదా, ఎదోమీయుడైన దోయగు. ఎదోమీయుడు ఇజ్రాయేలు వంశస్థుల్లో ఏషావు వంశం నుండి వచ్చిన వాళ్ళు ఎదోమీయులు. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రం ఏషావు గోత్రం. ఈ ఏషావు గోత్రం నుంచి వచ్చిన వాళ్ళని ఎదోమీయులు అని అంటారు. వీళ్ళందరూ కలిసి ఉండేవారు. కానీ దోయగు చేసిన పని వలన ఇశ్రాయేలీలకు
ఎదోమీయులకు ఇప్పటికీ పట్టలేదు. అర్థమవుతుందండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం నాటి ఈ 52వ కీర్తన 3000 సంవత్సరాలు అవుతుంది. 3025 సంవత్సరాలు అవుతుంది. ఈ దోయగు చేసిన పని వలన ఇజ్రాయేలీలు యోధోమీయులు కనవట్ల. అయితే దావీదు అక్కడికి వెళ్ళి ఆయనకు ఆకలేస్తుంది చెప్పి, బాబు నీ దగ్గర ఏమైనా అన్నం ఉంటే పెట్టు అని అడుగుతాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న పెద్ద పాస్టర్ గారు, ఏం పేరు ఆయన పేరు, అహీమెలెకు. ఆయన అక్కడ ఉన్న సన్నిధి రొట్టెలను తీసుకొచ్చి ఈ దావీదుకి పెడతాడు. అసలు సన్నిధి రొట్టెలు అనేవి పాస్టర్లు తప్ప ఇంకెవరు తినకూడదు. అలాంటిది సన్నిధి రొట్టెల్లో ఉన్న తీసుకొచ్చి అయ్యగారికి పెడతాడు. దావీదు గారికి పెడితే మొత్తం తినేసిన తర్వాత ఏమన్నా ఆయుధం ఉందా అని అడుగుతాడు దావీదు ఎవరిని, అహీమెని. అప్పుడు ఏలా లోయలో గొలియాతును చంపేసిన ఖడ్గం ఉంది కదండి, అది తీసుకొచ్చి చూపిస్తాడు. అలా ఆ ఖడ్గం చూడగానే దావీదు కళ్ళు మెరుస్తాయి. అప్పుడు చిన్నోడిని మొయ్యలేకపోయాను, వదిలేశాను, కానీ ఇప్పుడు పెద్దోడిని అయ్యాను, దీనిని నేను పట్టుకోగలను, తిప్పగలను, ఇది ఇప్పుడు నాకు చాలా అవసరం అని పట్టుకెళ్తాను. ఈ రొట్టెలు తినడం, ఈ కత్తి పట్టుకెళ్ళడం అంతా ఎవరు చూస్తున్నారు? దోయగు అన్నవాడు చూస్తున్నాడు. దోయగు చూసి ఎప్పుడైతే దావీదు ఆ నోబు ప్రాంతం నుంచి పక్కకి వెళ్ళాడో, ఈయన సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు రాజా ఈ శత్రువైన దావీదు మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. మా పాస్టర్ గారి దగ్గరికి వస్తే మా పాస్టర్ గారు రొట్టెలు పెట్టాడు, మా పాస్టర్ గారు కత్తిచ్చారు, ఇవన్నీ చెప్తాడు. ఇప్పుడు ఒక రాజుకి ఇంకొక రాజు, శత్రువు రాజు వచ్చాడంటే ఆ మాటలు చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది? చికెన్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. సౌలు దగ్గర ఉన్న వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళు. దావీదు దగ్గరికి అబద్ధాలు చెప్పేవాళ్ళు వచ్చినా వాళ్ళు సత్యవంతులుగా మారిపోయారు. అది సౌలుకు దావీదుకు తేడా. మొత్తానికి సౌలు యాజకులందరినీ తీసుకెళ్లి మెడలు కోసి చంపేస్తాడు. అదేంటండి, అహీమెలెకుని ఉన్న వాళ్ళందరినీ ఆ చిత్రవధకి మొత్తం దేవుడు ఆ నోబు దేశాన్ని చెప్పించేస్తాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు రాసిన కీర్తన 52వ కీర్తన. మీకు కావాలి అంటే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా ఉంటుంది. ఇప్పుడు అదంతా మిమ్మల్ని చదివిస్తే అయ్యే పని కాదు కాబట్టి నేను చెప్పేసి గుర్తుకెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం చదువుకోండి, గుర్తుంటుంది. 1వ వచనం చదువుదాం. శూరుడా చేసిన కీడును బట్టి దేవుని కృప నిత్యముండును. దేవునికి స్తోత్రం. దావీదు దోయగు గురించి మాట్లాడుతూ రాస్తున్న కీర్తన ఒక మాటలో చెప్పాలి. శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? నా గురించి రాజు దగ్గరికి వెళ్ళి నాకు కీడు చెయ్య తలపెట్టావు కదా, నా ప్రాణం తీయాలని చూస్తున్నావు, నువ్వెందుకు ఆ పని చేస్తున్నావని చెప్తూ అక్కడ కింద ఉన్న మాట చాలా ముఖ్యమైన మాట. దేవుని కృప నిత్యుడు. దేవుడు నిత్యుడు కదండి, ఆయనకి మొదలు చివర అనేది ఉండదు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉండే గొప్ప దేవుడు, శాశ్వతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వస్తారు, వెళ్తారు, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ పేర్లు ఎందుకు? ఒక్కొక్క డ్రెస్ వేసుకుని ఒక్కొక్క సీజన్లో వస్తారు, కనపడతారు, దీక్ష పొందుతారు, అయిపోయింది, వెళ్ళిపోతారు అంతే. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన నిత్యము ఉండేది తండ్రి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన సన్నిధి మన పట్ల దృష్టి ఉంచి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అలాగని చెప్పి 40 రోజుల లెంట్ సీజన్ 40 రోజులతో ముగించకూడదు. ఉపవాసాలు మొదలు పెట్టారు. మన సంఘంలో కూడా ఉపవాసాలు చేస్తున్న వారు ఉన్నారు. ఈ 46 రోజులు ఉపవాసం చేసేసి మరలా అయిపోయిన తర్వాత వదిలేయటం అది కాదు. లెంట్ అంటే వసంతకాలం కొరకు చేసే ప్రార్థన, దేవుని సహవాసంతో చేసే ప్రార్థన. ఇది సంవత్సరం నుంచి సంవత్సరాంతము వరకు చేయవలసిన ప్రార్థన. అయితే మేము అన్నం తినొద్దా పాస్టర్ గారు? ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు, దేవునికి సన్నిహితంగా ఉండటం. ఆమేన్. నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటున్నావు? నువ్వు ఒక 12 గంటలు ఉపవాసం పెట్టుకున్నావు, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మధ్యలో ఎన్ని గంటలు ఉందండి? అబ్బా, 12 గంటలు. ఉదయం 6 నుంచి సాయంత్రం.
12 గంటలు. ఈ 12 గంటల్లో కనీసం అట్లీస్ట్ 6 గంటలైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థన అంటే వాక్యం చదువుకోవటం, పాటలు పాడటం, దేవుని సరే కబడ్డీ ఆడటం, పాటలు పాడటం, దేవుణ్ణి ఆరాధించుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, దేవుడి గురించి మాట్లాడటం, ఈ పని మీదే ఉంటున్నామా? మామూలుగా యథావిధిగా అన్నం మాత్రం మానేసేసి అన్ని పనులు చేసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకున్నావంటే నువ్వు డైటింగ్ చేస్తున్నావు, స్లిమ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆత్మలో బలపడాలని కాదు. అక్కడ ఉన్న మాట దేవుని కృప నిత్యముండును. 107వ కీర్తన 1వ వచనం ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప, నువ్వు పుట్టక ముందు నుంచి కృప ఉంది, నువ్వు పుట్టిన తర్వాత కృప ఉంది, నువ్వు భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ కృప ఉంది. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇది కృపాకాలం ఉంది. చాలాసార్లు చెప్తున్నా, కృప స్టార్టింగ్ ఎక్కడండి? ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రారంభమైంది. నోవ కృప పొందుకొని కదా. మరి పాత నిబంధనలో కృప లేనిదేముంది? అన్ని చోట్ల కృప ఉంది. మన దేవుడి కృప కలిగిన దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి దాన్ని కోపించుచునే వాత్సల్యత చూపించే గొప్ప దేవుడు మన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఒకవేళ ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శత్రువు మన ఎదురుగుండా ఉన్న శత్రువు, మనకి కీడు చేస్తున్న శత్రువు అంటే ఎవరో కాదండి, అపవాది. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. అపవాది మన ముందున్న, దురాత్మ శక్తులు మన ముందున్న, సాతాను శక్తులు మన ముందున్న, ఒకవేళ మనల్ని ఏదో రకంగా కాళ్ళు లాగి కింద పడేయాలని ప్రయత్నం చేస్తున్నా మనం గుర్తు చేసుకోవాల్సిన మాట, దేవుని కృప. వాడు కుమ్మం దాకా వస్తాడు కానీ మన మాట మాత్రం చేయలేదు. నేను ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం మన మీద ఉంది. యేసు రక్తపు కోటలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవ్వడు మనల్ని ముట్టలేదు. దేవునికి ముట్టలేదు. 2వ వచనం చదువు. మోసము చేయువాడా, వాడి గల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నిర్దేశించుచున్నది. పోయిన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. నాలుక అగ్ని వంటిది. నాలుక అదొక పాప ప్రపంచం. ఆ కింద వచనాలకు వెళ్తే, ఒకే బావిలో నుండి మంచి నీళ్లు చెడ్డ నీళ్లు రావు. వస్తాయా? మీరు ఎప్పుడైనా చూసారా? తీయని నీరు రాదు, చేదు నీరు రాదు. మన నోట్లో నుంచి మాత్రం వాక్యం వచ్చేస్తుంది. హల్లెలూయా, స్తుతి మహిమ పాటలు వస్తాయి. ఆ పక్కనే దాంట్లో సరస్వతులు కూడా వస్తాయి. మీరందరూ చెడ్డ మంచుకున్నారు. అసలు ఎవ్వరు ఏం మాట్లాడుతున్నారు? వస్తాయా రావండి? వస్తాయి. మనం రక్షణ పొందుకున్న తర్వాత అసలు యేసుక్రీస్తు ప్రభు బాధపడవలసిన అవసరం ఉందంటారా? అమ్మా తర్వాత యేసయ్య బాధపడవలసిన అవసరం ఉందా? నీకోసం నా కోసమే కదా. మన బాధ తప్పించడానికి పరలోకం నుండి ఇంటెన్షనల్గా కావాలని బాధపడడానికి భూమి మీదకి వచ్చి బాధపడి రక్తపు బొట్టు వరకు, చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అవునండి. ఆయన చేత నువ్వు రక్షించబడిన తరువాత అయితే బూతు మాటలన్నా మాట్లాడాలా, లేకపోతే మంచి మాటలన్నా మాట్లాడాలి. అటు ఇటుగా వద్దు. విమనస్కును దేవుడు అసహించుకుంటాడు. పదే పదే మన వాక్యం చదవకపోతే ఈ వసంత కాలంలో, ఈ లెంట్ సీజన్లో ఒక ప్రమాణం చేసుకున్న, ప్రభువా రక్షించబడిన వాడిగా నేను ఉంటాను. ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. కార్యసిద్ధులై స్థిరులై కొద్ది పత్రికలో ఉంటుంది. స్థిరంగా ఉండాలి. స్థిరం తక్కువ వారు క్రైస్తవుల్లో లక్షణం లేనట్టు. అక్కడ ఉంటుంది, మోసము చేయువాడా, వాడిగల కత్తి వలె నీ నాలుక. కీర్తన గ్రంథంలో ఉంటుంది, వారి నాలుక కింద సర్ప విష సర్పం వంటి విషము. సర్పం అయితే చీకట్లో ఉండడానికి భయపడుతుంది, వెలుగులో ఉండలేదు సర్పం. వాళ్ళ కృపావార్త ఎంతమంది ఉన్నారో మేము మొక్కలు చెప్పిన అర్థం కాదు. ఒక్కరు వెళ్ళలేదు. కృపావార్తలో సర్పం గురించి నాకు 5 నిమిషాలు. సర్పం వెలుగులో ఉండలేదు. యెహోవా జీవము కలిగిన వెలుగై ఉన్నాడు. ఆయనలోనికి వచ్చేవాడు వెలుగు కలిగి ఉంటారు. పామును తీసుకొచ్చి వెలుగులో పెట్టామనుకోండి, ఉంటుందా? అది ఎవరిని కాటేస్తుందో తెలియదు. మొత్తం చక్కని వెలుగులో ఉంది.
చీకట్లో ఉన్నవాడు పరలోకంలో. కాబట్టి మోసం చేసే మాటలు శక్తి గారు వారి నువ్వేనా ఫ్లోర్ డ్యాన్స్ నేర్చుకుంటే బయటకు వెళ్ళేది నుంచి కొరికామని నీటిగా సిద్ధిపో. 3వ వచనం చదువు. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే, బాబోయ్, ఇంటెన్షనల్ గా అబద్ధం చెప్తారట. మనోళ్ళు కూడా మనుషులు జారి పొందుకోవటానికి వచ్చి బాబు అమ్మంటున్నాను. 3 అయిపోయింది టైం. ఇప్పుడు కలిసా ఇప్పుడు ఏ పని నాకులా ఖాళీ ఉంటారు కావాలని ఆల్రెడీ తినేసి కూడా అయ్యారు. తినేసి ఉంటుంది. ఆయన పెట్టిన ముద్దలు ఎంతంటే ఉంటాయి. మనం ఎంతటి ముద్దలు చెప్పుకుంటాం, ఇంతటి ముద్దలతో తినేసి ఉంటాయి. అయినా కానీ కావాలని. ఇప్పుడు దోయం కూడా ఎలాంటి వాడట, మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుట కంటే. ఏదో దావీదు వచ్చాడండి, వెళ్ళిపోయాడు, మీరు తరుముతున్నారు కదా, ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాడని ఒక మాట చెప్తే సరిపోతుంది. ఈయన గారు ఏం చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఆశ్రయించాడు. నువ్వన్నీ ఆ ప్రత్యక్ష గుడారానికి సమకూరుస్తుంటే అహీతోపెలు మాత్రం నీ శత్రు పక్షాన్ని ఉన్నారని అబద్ధం చెప్తాను. 4వ వచనం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే. కీర్తన గ్రంథం 35వ కీర్తన 25వ వచనం. కీర్తన గ్రంథం 35వ కీర్తన 25వ వచనం. మృంగేద్దామని ప్రయత్నం చేస్తున్నారంటండి. ఇప్పుడు మన దేశంలో కూడా అదే కథ జరుగుతుంది. కొత్తగా వచ్చిన ఇది శాసనం ఏంటి అని అంటే, మన ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ లేని చర్చిలను ఏం చేయాలి, కోరుకుంటారు. మమ్మల్ని కోల్చమంటారా, మీరు కూర్చుంటారు. లైసెన్స్ ఎవరికి ఉంటుంది, ఫ్రంట్ లైన్ చర్చేసుకుంటారు. డైలీకి, తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్కి, పెద్ద పెద్ద సంఘాలకు ఉంటుంది. దేవుని మహాకృప, యేసయ్య మహాకృప, మనకు లైసెన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మెడికల్ మినిస్ట్రీస్ మీద లైసెన్స్ ఉంది కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు కూల్చుకుంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న పాస్టర్లు ఏమైపోలేదు, సంఘాలను ఏమైపోవాలి. ఇది మింగేద్దామని ప్రయత్నమే కదా. ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఏమన్నా నష్టం వచ్చిందా, మన వల్ల వాళ్ళకి ఏమన్నా కీడు కలిగిందా? క్రిస్టియన్స్ రావడం వలన మిషనరీస్ వచ్చారు, మిషనరీస్ రావడం వలన స్కూల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ఒక మంచి పురోగతి వచ్చింది భారతదేశం. వాళ్ళని పట్టుకుని చంపేస్తా ఉంటారు వీళ్ళు. స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చింది మిషనరీ, పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది ఆయన. చెప్పుకుంటే వెళ్ళిపోతే పెద్ద లిస్టే ఉంటుంది. రేపు మాపు రాబోతుంది. మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అది గట్టిగా ప్రతిపాదన చేశారు సంఘాన్ని కూర్చి వారికి ఏ నష్టం కలిగిందో ప్రార్థించాలి. మన చిన్న సంఘం ప్రార్థన చేస్తే మణిపూర్లో గొప్ప సంఘటన జరిగింది. జరిగింది గుర్తుంది కదండి. మన చిన్న సంఘం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అలాంటి పిచ్చి పిచ్చి ఆర్డర్స్ అన్నీ నశించిన కనుక ఆమె. తర్వాత 5వ వచనం చదువుదాం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిర్మూలము చేయును. ఇక్కడ 3 ఉన్నాయి. 1 అణగగొట్టును, 2 పెళ్లగించును, 3 నిర్మూలన చేయను. మీరు ఫాస్ట్ అయిపోవచ్చు. ఆమె వాళ్ళు అంటే మీరు ఆయన ఫాస్ట్ అయిపోవచ్చు అమ్మా. కొంచెం గట్టిగా మీకు మస్తాన్ బి అంటే అసలు మస్తాన్ బి మీరంటే అసలు ఇష్టం లేదు. ఎవరైతే మోసం చేయవాడిగా ఉంటాడో, మంగళకత్తి వలె నాలుక ఉంటుందో, నీతి కంటే అబద్ధాన్ని ప్రేమిస్తాడో, కపటమైన నాలుక కలిగి ఉంటాడో, వాడి పరిస్థితి ఏమైపోద్దో తెలుసా? అణగగొట్టబడుతుంది, తెల్లగించబడతాడు, నిర్మూలించబడుతుంది. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంతే. ఇక దేవునికి స్తోత్రం. మనం భయపడిపోయి కాళ్ళు అణిగిపోయి, చేతులు అణిగిపోయి, చెమటలు పట్టేసి కలెక్టర్ దగ్గరికి పరిగెట్టి నాకు పర్మిషన్ కావాలి, అది కావాలని ప్రాధేయపడటమే తప్ప మన పక్షమున యుద్ధం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పిన మాట, యుద్ధం
యెహోవా. మనం నిలబడి చూడటమే, ఏం జరిగింది చూడటం. ప్రభుత్వాలను మార్చగలిగిన శక్తివంతుడు యేసుక్రీస్తు. అంతే. ప్రభుత్వ రాజాజ్ఞ ఈజీగా మార్చగలిగిన దేవుడు. సామెతల గ్రంథంలో ఉంటుంది, రాజుల హృదయం దేవుని చేతిలో నీటి కాలువల్లాగా ఉంటుంది. ఈ చేతిలోకి నీటి కాలువ వస్తే అది ఎటుపోద్దో దానికే తెలియదు. తిప్పుతుంది, అనగొడతాడు. చదువు 90వ కీర్తన 7వ వచనం 8వ వచనం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన. నీ ప్రక్క 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా ఏంటంటే అపాయం. నా కూర్చుని వెక్టర్ నాయుడు గారు ఆఖరిలో పరిచయం చేస్తాను. తెల్లబట్టి ఆయన పాస్టర్లో, నేను మాస్టర్లో. ఆయన చూసి నేను ఏదో కనుక్కుంటూ తన చొక్క వేసుకొచ్చాను. కొత్త పాస్టర్ చూస్తే ఆయన నిన్న సాయంత్రమే పరిచయం గారు ఇంచుమించు 8 గంటల దాకా 9 అవుతుంది. 9 గంటల దాకా ఎక్కడ సాక్ష్యం చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట. 15 అడుగులు లోయలో, 15 అడుగులు ఎత్తులో నుంచి లోయలో కారు పడిపోయింది, కొత్త కారు. ఆయనకు చిన్న గీసుకోవడం తప్ప ఏ దెబ్బలు లేదు. అపాయం మన దగ్గరకు రాదు. వీళ్ళ గొప్పతనం కాదు అది, డ్రైవర్ గొప్పతనం కాదు అది, పైన డ్రైవర్ గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంటి పాపలా నిన్ను కాపాడుతానన్నాడు, కాపాడుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం మాట తప్పుతాం కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనం మరిచిపోయి తిరుగుతున్నా కానీ ఆయన మనల్ని అంటుకుని తిరుగుతాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల స్పెషాలిటీ అది. మనం ఆదమరిచి నిద్రపోతామా? ఏమండి, ఆయన ఏమంటాడు, నేను నిద్రపోను, తిరుక్కడు దేవునికి స్తోత్రం. అనగగొడతాడు శత్రువుని, పెళ్ళగిస్తాడు శత్రువుని, నిర్మూలన చేస్తాడు శత్రువుని. తిరుగులేదు. ఒకవేళ మనకు జరగవలసిన కార్యం జరగకుండా సాతాను శక్తులు ఏమైనా అడ్డుపడినా కానీ యేసు రక్తం జయం ఆయన చేస్తాడని. హల్లెలూయా. దెయ్యం దేనికి మాట్లాడండి, దెయ్యం దేనికి మాట్లాడదు. నా దగ్గర గతంలో ఒక 3 దెయ్యాలు ఉండే, నీము, సారాని, యాకు, అటు పేర్లు. ఈవిడ దెయ్యం పోవడం కాదు, నేను మారాలని ఒక 21 రోజులు ఉపవాసం పెట్టుకుంది వైజాగ్. ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మోకరిస్తాను, నేను కళ్ళు మూర్తి, ఆవిడ కళ్ళు తెలిసింది. నీ దగ్గర దెయ్యాలు. అప్పుడు 3 సంవత్సరాల నుంచి సుఖ నివాసం చేస్తుంది. ఏంటయ్యి దెయ్యాలు. ఇమ్మీడియట్ గా 2 దెయ్యాలు వెళ్ళిపోయి యాకోబు అనేది కొద్దిగా బలంగా ఉంటుంది, అది మాత్రం పోలేదు. యేసు రక్తం అనే మాటతోనే దెయ్యం అనేది మన నుండి దూరం అవుతుంది. ఆమేన్, ఆమేన్. వేప మండలు పెట్టి కొట్టినా, చీపురు గట్లు పెట్టి కొట్టినా, ఇంకొకటి చేసినా, ఇంకోటి చేసినా దెయ్యం అనేది పోదు. దెయ్యం పోయే మార్గం ఒకటే, యేసు రక్తం. యేసు రక్తం అనే శక్తి వాక్యంలోకి వెళ్ళినప్పుడు విన్నాం. దేవునికి స్తోత్రం. 5వ వచనం. నీతిమంతులు చూచి, ఏది చూచి, ఏం చూచి, అక్కడ వచ్చింది కదా, నీతిమంతులు చూచి, ఏంటి చూసి, మనల్ని చూసా, మన మొహాలను చూసా. 5వ వచనం చూచి. 5వ వచనంలో ఏముంది? అనగగొట్టును, కళ్ళగించును, తిరుమూలం, అవన్నీ చూసి వాళ్ళకి అయిపోవడం చూసి నీతిమంతుడు ఏమవుతాడట? భయభక్తులు. మా పెద్దమ్మాయిని కొడతానికి చిన్నమ్మాయి సర్టిఫికేట్. ఎందుకని? ఒకవేళ మనం కూడా పిచ్చి చేసాను లేకపోతే ఆ దెబ్బ కూడా పడిపోతుంది. కొంచెం తెలియగలవాళ్ళు చేసే పని. అసలు తప్పు చేసేది వాళ్ళు, తన్నులు తినేది పెద్దోళ్ళు. వాళ్ళు తినేస్తుంటారు, వీళ్ళు సెట్ అయిపోతుంది. ఇప్పుడు చెడ్డవారికి దేవుడు శిక్ష విధిస్తూ ఉంటే నీతిమంతులు ఏమైపోతారట? సెట్ అయిపోయి భయభక్తుల్లో పెరుగుతారు. పెరిగి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ నీతిమంతులు. ఎవరి గురించి? 5వ వచనంలో ఉన్న వారి గురించి. ఇదిగో దేవుడు తనకు దుర్గముగా ఉంచుకొనక ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి
చేతులు బలపరుచుకొని వాడు వీడే అని వారిని చూచి అన్నాడు. ఎవరైనా చెప్తారా 126 కీర్తనలు నవ్వులు మించింది చెప్పాలి. రాజ్ కుమార్ చెల్లెని గారు చెప్పారు. వారి నోటి నిండా ఎలా వస్తుంది మనసు వాల్యూమ్ పెంచింది. పాయింట్ వాల్యూమ్ పెంచితే నాకు వినపడుతుంది. మన శత్రువులకు జరుగుతున్న ఆ ఫలితాన్ని చూసి, ఆ మరణ యాతనను చూచి, ఏదైనా తోటలో అపవాది వచ్చాడండి. వచ్చి అవ్వమ్మ గారిని ఆదాం గారిని ఇద్దరిని పాడు చేశాడు లేదా మోసం చేసి పాడు చేశాడు. ఇప్పుడు రేపు పొద్దున్న మనందరం కలిసి ఆ యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఎత్తబడిన తర్వాత ధవళ సింహాసనం దగ్గర 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ధవళ సింహాసనం దగ్గర సాతానుకు తీర్పు తీర్చి వాడిని నిత్య అగ్నిగుండంలోనికి ఏమన్నావు దాన్ని, నిత్య అగ్నిగుండం గెహన్నా దానిలోనికి తోసేసినప్పుడు నీతిమంతులు ఏమవుతారట, నవ్వుతారు. మమ్మల్ని అందరినీ పాడు చేశావు కదా, మా దేవుడి నుండి దూరం చేశావు కదరా నువ్వు అని వారి నోటి నిండా నవ్వు, మన నోటి నిండా నవ్వుంచే గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మలిగిపోతున్న వాళ్ళు మనల్ని అందరినీ మహాజలరాశుల్లో నుండి పైకి లేపి మనకు సంతోషం ఇచ్చిన దేవుడు. కోట్ల రూపాయలు వారికి ఉండొచ్చు, కోట్లను మించిన దుఃఖం వారికి ఉంది. ఏ కోట్లు లేకపోయినా, వేసుకునే కోట్లు లేకపోయినా, ఖర్చు పెట్టే కోట్లు లేకపోయినా మన నోటి నిండా మాత్రం సంతోషం. ఆ సంతోషాన్ని ఎవరు తీయలేరు. ఆ హృదయంలో ఉన్న ఆనందాన్ని ఎవరు తీయలేరు. ఒకవేళ 3 గంటలు టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్తావు, ఆ సినిమా అయిపోయిన తర్వాత 1 గంట చెమట వాసన ఉంటుంది నీ దగ్గర. ఏమంటే అంతే కదా. సినిమాలు చూడలేదండి. సినిమా నుంచి బయటికి రాగానే సువాసన రాదు, సినిమా వాసనే ఉంటుంది. కానీ చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సువాసన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 3 గంటలే ఆనందం ఉంటుంది, దానికి డబ్బులు చెల్లించాలా. ఇక్కడ జీవితాంతం ఆనందం. దేవునికి స్తోత్రం. మరణం తర్వాత ఉన్న జీవితంలో కూడా ఆనందం ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం. నేనైతే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఒలివ చెట్టు ఎందుకు వచ్చిందో ఇక్కడ ఓకే. నేను అడిగిన ప్రశ్న అండి, ఆల్ ఆఫ్ సడన్ ఒలివ చెట్టు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ? ఓకే, నేను చెప్తాను కదా, మీరు చాలా జ్ఞానవంతులు, నా మీరు ప్రశ్నలు చేస్తారు అన్నీ ఓకే. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు ఒలీవ చెట్టు ఎందుకు వచ్చింది సడన్ గా? ఒలీవ చెట్టు అధిక కాలం, ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన చెట్టు ఇంకా లైవ్లీగా ఉంది. అందుకనే నోవాహు ఓడలో నుంచి ఆ పావురాన్ని వదిలినప్పుడు ఒలీవ మొక్క కొమ్మను ఎందుకు తీసుకొస్తుంటే అది పని ఉంటుంది కదా. ఒలీవ నూనె శ్రేష్టమైనది, ఒలీవ నూనె అభిషేకానికి అది వాడబడుతుంది, ఒలీవ నూనె నీతిమంతుడికి సాదృశ్యమైనది, ఇదంతా ఓకే. ఇక్కడ ఎందుకు ఒలీవ చెట్టు వచ్చింది? భక్తుడు దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చెప్తాను. సదాకాలం కాదు, ఈయన అడవిలో వెళ్తున్నాడు కదా. ఎక్కడికి వెళ్ళాడు? నోబు ప్రాంతానికి వెళ్ళాడు. జాగ్రత్త, నోబు ప్రాంతం. మీరు పాస్టర్ గారు అడిగారు అనేసరికి విపరీతంగా ఆలోచించేస్తానంట. ఆలోచించారు. వెరీ సింపుల్. ఆయన నడుచుకుంటా, అప్పుడు నడిచేది కదా, ఇప్పటికీ కొండలో నడవడం. నడుచుకుంటా నోబు దగ్గరికి వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు. అక్కడి నుంచి ఒలీవ తోట వైపు బయలుదేరాడు. ఒలీవ తోటలో ఏముంటాయి? ఒలీవ చెట్లు ఉంటాయి. ఆ ఒలీవ చెట్టును చూసి అంత బాగున్నాయి ఒలీవ చెట్లు. ఆ సువాసన, ఒలీవ తోటలో నుండి విపరీతమైన సువాసన. అయితే నిన్న చదువుతా ఉంటే మేరమ్మ గారు అట్లా ఫ్లవర్ ఇచ్చారు. దాని సేనయ్య ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇది మొగలు పువ్వు అయితేనండి భలే వాసన వస్తుంది, కానీ ఆ చెట్టు దగ్గర పాములు ఉంటాయి. సువాసన ఎక్కడుంటుందో అమ్మగారు, సువాసన ఎక్కడుంటుందో అక్కడ సర్పాలు ఉంటాయి. కానీ ఒలీవ చెట్లు ఒక్క సర్పం ఉండదు. ఎప్పటి నుంచో తెలుసా?
కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టి ఆ సర్పము తల చితక తొక్కింది మొదలు ఈ రోజు వరకు ఒలీవ తోటలో సర్పం అనే దానికి ప్రవేశము. హల్లెలూయా! ఎంత మహత్తు కలిగిన దేవుడు అండి, దేవునికి స్తోత్రం. ఇలాంటి విషయాలు బయటకు వచ్చి జనాలకు తెలిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఈయన నోబు ప్రాంతం నుంచి ఒలీవ ఉత్తర తట్టు దగ్గరికి వచ్చి ఆ తోటలో ప్రవేశించిన తర్వాత ఆ చెట్లన్నిటిని చూచి ఎంత అందంగా ఉంది చెట్లు, ఈ చెట్ల నుంచి ఎంత సువాసన వస్తుంది అని గ్రహించి ఈ మాట రాశాడు. ఏమని? నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటుంది, ఒలీవ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనకి ఎలా ఉంటుంది, గుప్పని ఫ్లోర్ తీయంగానే సువాసన. మనం మళ్ళీ పూలు పెట్టాలి, స్పూరు పెట్టాలి, ఇవన్నీ పెడితే కానీ సువాసన. మళ్ళీ వచ్చేవాళ్ళు మామూలుగా వస్తారా? కొడతారు కదా. అది మన సంవత్సరం కాకుండా కాపాడదు తప్ప ఇక్కడ సువాసన లేదు. కానీ ఒలీవ చెట్టు అలా కాదు, ఎక్కడుంటే అక్కడ సువాసన, ఎక్కడుంటే అక్కడ సువాసన. ఎక్కడుంటే అక్కడ సువాసన. రోడ్డు మీద ఉందనుకో ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా సువాసనే. ఒక మొగల చెట్టుని సంపంగి చెట్టు, సంపంగి పూలు తెలుసా అండి? సంపంగి చెట్టు తీసుకొచ్చామనుకో పెట్టగానే పాము వస్తుంది, మొగల చెట్టు రాగానే పాము వస్తుంది. ఒలీవ చెట్టు పెట్టిన తర్వాత పాము రాదు. హల్లెలూయా! మనం రక్షణకు సాదృశ్యం, సర్పం కీడుకు సాదృశ్యం. మనం ఉన్న చోట కీడుకు చోటు లేదు. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుదాం. రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏమంటాడండి అమ్మ, ఒక్క నిమిషం. భక్తుడు అన్నాడు, ఏమన్నాడు? అమ్మ ఎలా అన్నాడు? కొత్త నుంచి పెట్టాడు. అమ్మ ఇడ్లీ తింటావా, టీ తాగుతావా, పూరి తింటావా అని మైక్లో చెప్తుంది పొద్దుటి నుంచి. వాక్యం దగ్గరికి వచ్చి మాత్రం మైక్లో నేనైతే చెప్పాలా? నేనైతే మిగతా వాళ్ళు ఒలివ చెట్లు కాదా అమ్మ? సాత్వికులు చెప్పు. నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె. ఆమేన్. హల్లెలూయా! బొర్ర పిచ్చెక్కిపోవాలంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇదంటే ఎంత వాసన వచ్చేస్తుంది, ఎంత సౌండ్ వచ్చేస్తుంది. హల్లెలూయా! మనం ఎక్కడున్నా కానీ సువాసన దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. యేసుక్రీస్తును పోలి ఆయన కలిగిన పరిమళ వాసన. ఏ వాసన అండి? పరిమళ వాసన. పరిమళ వాసన అనేది ఎప్పుడంటారు? పెళ్లి కూతురుగా తయారు చేసి చక్మని కొడతారే, ఇటువరకు తయారు చేసిన సుగంధం ఎక్కువసేపు ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు బ్యూటీషియన్లో నాకు కొద్దిగా నోరు తిరగలేదు. ఆళ్ళు కొట్టింది ఇప్పుడు పెళ్లి కూతురు నుంచి స్టేజ్ దిగే లోపల వాసన తగ్గిపో. ఏదైనా పాత రోజులు మంచి రోజులు, అమాయకపు రోజులు కూడా. అటువంటి సువాసన కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టం. బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు బదులు చేస్తున్నాం, అన్ని మీటింగ్స్లో అటెండ్ అవుతున్నాం, అన్న ప్రేయర్లు అటెండ్ అవుతున్నాం, అంతా బాగా ఉంది. సువాసన రాకపోతే ఇదంతా వృధా పోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఈ 2025వ సంవత్సరం మార్చి నెల 3వ వారంలోకి వచ్చేసాం మనం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, యెరూషలేము నివాసులారా సంతోషించండి, సియోను వాసులారా ఉల్లసించండి. ఉల్లసించండి అంటే మీలో నుంచి ఒక రకమైన సువాసన రావాలి, ఒక ఫ్లేవర్ రావాలి, ఒక ప్రభావం రావాలి. ఆ ప్రభావం వచ్చినప్పుడు నువ్వు అడుగు పెట్టిన స్థలం అప్పుడు మనం కనపడతాం. ఎవరు కనపడతారు? హల్లెలూయా! హల్లెలూయా! అన్యులు చూచి మీరు దేవుడు గొప్ప దేవుడు అంటే ఆ మాట చాలు, చచ్చిపోయిన పర్లేదు. ఇంకా దేవుని ఇష్టం. చదువుతాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉంటాను. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. నేనైతే యెహోవా నామమును బట్టి హల్లెలూయా, హల్లెలూయా. 850 మంది ఉన్నారు ఏలియా ముందు.
శరీరాన్ని కోసేసుకుంటున్నారు. దేవతలారా రండి, ఒక్కడు రాట్లా. ఈయన గారు ప్రార్థన చేశారు, తండ్రి నేను నీ సేవకుడునని, నీవు దేవుడవని, నీవు చెప్పిన పని నేను చేస్తున్నానని వీరందరూ తెలుసుకున్నట్లు అనగానే అగ్ని వచ్చేసినట్టు. ప్రార్థన పూర్తయిందా? అదే నమ్మకం మనకుందా. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రికలో, ఏలియా మన వంటి, కానీ అతను ప్రార్థన చేస్తే ఆ శక్తి మించి 800 మందికి ఎదుట సవాల్ చేసినట్టు ఎంత నమ్మకం. నమ్మకానికి దేవుడు ఎదా అయిపోతుంది. అర్థమవుతుంది. మనం చేసేది దేవుడు చేస్తాడు. ఆమేన్. మనం చేస్తున్నది దేవుడు చేస్తాడు. ఆమేన్. సాత్విక కోసం మనం ప్రార్థన చేసిన దేవుడు చేస్తాడా లేదా? చేసా. అసలు ఎంపీ దిక్కారా? నన్ను ఎంపీకి వెళ్ళారా మీరు? మరి ఎవరు చేస్తున్నది? అప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగ అన్నారండి, వాళ్ళు రాసేస్తే మంచిదేనండి అన్నారు. వాళ్ళు రాశారు, ఆవిడ గారు ఇంటర్వ్యూలో పాస్ అయిపోయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ దానికి బోనస్గా పెళ్లి సెట్ అయిపోయింది. ఆ పెళ్లి కొడుకు కూడా ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు? నేను చెప్పకూడదు, వాళ్ళ నాన్నగారు ప్రవీణ్ గారు చెప్తే ఆ రోజు స్టేజ్ మీద చూడాలి. ఆయన సంగతి ఉన్నది 5 అడుగులే, ఎగిరింది 10 అడుగులు, మాట్లాడితే మాట్లాడు నేను పక్కన తెచ్చుకోండి. పోనా ఊరుకుంటాడా? ఆ నవ్వు ఉంటుందండి దేవునికి స్తోత్రం. చప్పట్లు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన పేరు గోపాల్. ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆదికాండం 2వ అధ్యాయం ఆఖరి వచనం చెప్పేస్తారు. అక్కడ నిలబడి చెప్పాడమ్మా, అమ్మ చెప్పాడు, జానీ చెప్పాడు. ఒక అంటి వచ్చి, అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఒలీవ చెట్టు సువాసన ఆయనకు అంటుకుంది. దేవునికి మహిమ. ఎందుకు చెప్పానంటే ఆయన మీద పొగిడి నాకు మెట్లేదు. దేవుని యొక్క పరిమళ వాసన ఆయనకు అంటుకుంది. అందరి ముందు వచ్చండి, అందరి ముందు వచ్చి ఎంత ధైర్యంగా చెప్పాడు అనుకున్నారు. పరిగెట్టుకుంది, ఆయన పరిశీలన చేస్తే, సార్ సూపర్ సార్, మీరు గుర్తించి పర్వాలేదు అక్కడ వచ్చించండి. నీవు దానిని నెరవేర్చుతివి గనుక. దేన్ని నెరవేర్చారు? ఒలీవ చెట్టులాగా ఉండేటట్టు దావీదు జీవితాన్ని ఆయన నెరవేర్చారు. కాబట్టి నేను నిత్యము, అమ్మమ్మ బైబిల్ ఎప్పుడు చదివినా బంగారం అమ్మేవాడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు తెలుసండి? అంత జాగ్రత్త, అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు ఏమనుంది? నీవు దానిని నెరవేర్చుతుంది కనుక. ఈ నిత్యము బతుకుతాడా దావీదు? నిత్యం బతుకుతాడా? చెప్పట్లేదు. ఎట్లా బతుకుతాడు? శారీరకంగా నిత్యము, ఆత్మీయంగా చెప్తున్నాడు. ఏమని? నేను నిత్యము నీతో పాటే పరలోకంలో నిన్ను స్తుతిస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. పరలోకంలో ప్రార్థన ఉందన్న వాడికి గట్టిగా హల్లెలూయా. పరలోకంలో ప్రార్థన హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. హల్లెలూయా. ప్రార్థనలన్నీ ఇక్కడే, అక్కడంతా స్తుతే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుండగా గడప కొమ్ముల పునాదులు
వణికిపోతే మనసు పడిపోతాం. యేసుక్రీస్తు నామమున మనందరం గట్టిగా స్తుతించుదుము గాక. హల్లెలూయా. ఒలీవ చెట్టు అనుభవం అవకాశం న్యాయాధిపతులు 9వ అధ్యాయం గురించి ఒకసారి మనం ధ్యానించుకున్నాం. అక్కడ 4 చెట్లు ఉంటాయి. 4 చెట్లు కోరంట్ల ఆవిడ రాత్రి బైబిల్ కూడా ఉంది. తర్వాత నీ నామము నీ భక్తుల దృష్టికి దేవునికి స్తోత్రం, నేను దాన్ని స్మరించి కనిపెట్టుకుంటాను. అందుకని ఆ నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యంలో దేవుడితో పాటు మనం ఉండాలని దేవుడికి స్తోత్రం. ఇక్కడ చిన్న మాట చూపించి నన్ను ముగిస్తాను. 53వ కీర్తన ఈ చిన్న అక్షరాలతో రాసింది కదా. ప్రధాన గాయకునికి మహలతు. మహలతు మహలత్ అంటే అర్థం ఏంటో తెలుసా? నాట్యం చేయటం. మహలత్ అంటే అర్థం ఏంటి? నాట్యం చేయటం. దేవునికి స్తోత్రం. గెత్సేమనే తోటలోకి పొద్దున్న మనం యెరూషలేము వెళ్తాం, ఇజ్రాయెల్ దేశం వెళ్తాం. అట్లా సౌండ్ రావట్లేదు. మీరు ఎవరు రారా? ఏమన్నా రావా? రాజ్కోట్ నేను ముందే చెప్పాను, మీరు పాస్పోర్ట్లు అన్నీ మీ దగ్గర అయినా ఇజ్రాయెల్ మాత్రం వెళ్ళకండి. మిగతా దేశాలన్నీ వెళ్ళరండి. ఇజ్రాయెల్ మనందరం తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆ యెరూషలేములో ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు చూస్తేనండి, దేవుని కృప, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వివరించుకున్నాం. అందరూ నాట్యం చేస్తారంటే దేవునికి స్తోత్రం. అందరికంటే ముందు ఎవరు నాట్యం చేస్తారు తెలుసా? బంగారం అక్క. పాపం అక్కరుస్తుంది. స్టార్ట్ బస్సు దిగి దగ్గర నుంచి దేవుడి వాక్యం దీవించిన దాకా అందరూ నిలబడతారు. అందరూ నిలబడతారు.